హాయ్ అండి, ఈ వీడియోలో ఫ్రంట్ క్రాస్ కటింగ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఆడి బ్లౌజ్ ద్వారా నేను చంక నుంచి చంకకు వెడల్పు అయితే తీసుకుంటున్నాను. 30 ఉంది, దాంట్లో హాఫ్ 15 పెడుతున్నాను. ఇది వెడల్పు తీసుకుంటున్నానండి. ఇది బ్యాక్ సైడ్ కోసము. పొడవు ఇలా తీసుకోవాలి. సో 16 ఉంది, 17.5 పెడుతున్నాను 1.5 కుట్లలోకి. ఇలా దాని పొడవుకి మార్క్ చేసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 15 పెట్టాను. పొడవు చక్కగా చూసుకొని లైన్ వేసుకొని నీట్గా కట్ చేసుకొని ఈ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. దీన్ని చక్కగా నీట్గా కట్ చేసుకొని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనము బ్యాక్ సైడ్ కొలతలను అయితే తీసుకోవాలండి. నెక్కి అండ్ షోల్డర్కి అన్నిటికీను. మనం బ్లౌజ్ తీసుకొనైనా ఇలా మెజర్మెంట్ పెట్టి లైన్ గీసుకోవచ్చు చక్కగా. కొలత కోసం ఏదైతే ఇచ్చింటారో ఆడి బ్లౌజ్ తీసుకొని ఇలా భుజం దగ్గర నుంచి చక్కగా నీట్గా పరుచుకుంటే మనకు అది ఎంత ఉందో అంత కరెక్ట్గా తెలిసిపోతుంది. నీట్గా పరుచుకోవాలన్నమాట. కరెక్ట్ భుజం దగ్గర కుట్లు వేసింటారు కదండి, ఆ దగ్గర నుంచి కిందకి పెట్టుకోవాలి. అండ్ మార్క్ చేసుకుంటే మనకు ఎంత ఉందనేది తెలిసిపోతుంది. టెన్ ఉందండి. కింద వైపు నేను 2.5 పెడుతున్నాను. పైన 2 పెడుతున్నాను. 2 పెట్టి భుజం వరకు 5 తీసుకున్నాను. కరెక్ట్గా ఉందో లేదో అని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడకు క్రాస్గా లైన్ పడుతుందండి. ఎందుకంటే అక్కడ పైన 2 పెట్టి కింద 2.5 పెట్టింటాం కదా, అందుకని క్రాస్గా లైన్ పడుతుంది. ఇలా వేసుకుంటేనే జారదండి. భుజాలు జారకుండా చక్కగా కూర్చుంటాయి. ఇప్పుడు చంక భాగం ఎంత ఉందో కరెక్ట్గా పరుచుకుంటే ఇలా తెలిసిపోతుంది. మార్క్ చేసుకోండి. మళ్ళీ టేప్ ద్వారా చూసుకుంటే 6. అండ్ 1.5 కార్నర్లో నుంచి 1.5 అండి. 1.5 ఇంచ్ పెట్టుకొని రౌండ్ తిప్పుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ పెట్టి నేను రౌండ్ తిప్పుతానండి. వీడియోలో లైన్స్ కనిపించట్లేదని నేనైతే చాక్ పీస్ తీసుకున్నాను, మార్కర్ వైట్ది. ఇప్పుడు మళ్ళీ నేను కొలత పెట్టి చూపెడుతున్నాను. ఇక్కడ ఇలా 1.5 ఇంచ్ పెట్టుకొని చక్కగా రౌండ్ తిప్పుకోండి. ఓకే, ఇది కదలకుండా పిన్ చేసుకోండి. క్లాత్ సిల్క్ క్లాత్ కదండి, జారుతూ ఉంటుంది. అందుకని కదలకుండా పిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్గా అది తిప్పుతూ చంక భాగాన్ని కట్ చేసుకోవాలి.
నడుం దగ్గర మెజర్మెంట్ కోసం ఆడి బ్లౌజ్ని హాఫ్కు ఫోల్డ్ చేసి కింద వైపు నుంచి పెట్టుకొని ఇలా చూసుకోవాలి. కుట్ల వరకు క్లాత్ మిగిల్చింటారు కదండి, ఆ కుట్లకు కూడా మనము వేసుకోవాలి ఎక్స్ట్రా. ఇలా క్రాస్గా లైన్ తీసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ కోసం ఫ్రంట్ సైడ్ కోసం మనం క్రాస్ కటింగ్ చేసుకుందామండి. ఇలా చక్కగా పరుచుకొని ఫస్ట్ మనకు హ్యాండ్స్కి సరిపోయేంత క్లాత్ని అయితే పక్కకు తీసేసేయాలి. తర్వాత ఇలా దానిపైన మనం ఏదైతే బ్లౌజ్ కట్ చేసామో ఆ పీస్ని, బ్యాక్ సైడ్ పీస్ని తీసుకొని చక్కగా ఇలా పరుచుకోండి. ఇలా నీట్గా క్రాస్గా తిప్పి పరుచుకోవాలి దానిపైన. దీన్ని ఉపయోగించే మనము ఫ్రంట్ది కూడా కట్ చేయబోతున్నాము. దాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మారేవి ఒకటేనండి. కింద వైపు మనము క్రాస్ బెల్ట్ కోసం క్రాస్గా కట్ చేస్తాం కదా, సో మనకు అక్కడ తగ్గుతుంది. సో ఆ పార్ట్ని మనం చక్కగా పరుచుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి మెజర్మెంట్ చేసుకోవాలి. ఫ్రంట్ దానికి సైడ్ ఎంత ఉందో చూసుకోవాలి. చంక నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర వరకు. క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మెజర్ చేసుకోవాలండి. అండ్ 1/2 ఇంచ్ కుట్లలోకి మార్క్ చేసుకోవాలి. ఇలా కష్టంగా అనిపించే వాళ్ళు కింద వైపు బ్యాక్ సైడ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కూడా మార్క్ చేసుకోవచ్చు. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ కోసము 6 తీసుకుంటున్నాము. పైన 2 ఇంచెస్ పెట్టి కింద కూడా 2 ఇంచెస్ పెట్టాను. అండ్ అక్కడి నుంచి నెక్ దగ్గర నుంచి మనకు హుక్స్ పట్టి దగ్గర 5 తీసుకోవాలి. తీసుకొని మార్క్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ పీస్ కూడా వేసి మార్క్ చేసుకొని ఇలా కొలత పెట్టుకుంటే కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇది క్రాస్ బెల్ట్ కోసం పైన నుంచి కింద వరకు అది ఎంత ఉందో అంతా ఇలా పెట్టుకొని చూసుకొని అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇదైతే 15 ఉందండి. 15 పెట్టి మార్క్ చేశాను. అండ్ సైడ్ ఎంత ఉందో చంక దగ్గర నుంచి కొలత వేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా చంకను కూడా తీసేయాలి. దీనికి మళ్ళీ 1/2 ఇంచు తగ్గించుకోవాలి షేప్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు
హ్యాండ్స్కి బ్లౌజ్ తక్కువ రాకుండా ఆ పీసు మనం ఇలా కటింగ్ చేసి ఇక్కడ వేరే పీస్ని అయితే అటాచ్ చేయాల్సి వస్తుందండి. ఇలా అలా అటాచ్ చేసి కుట్టుకోవాలి. అలా చంక దగ్గర నుంచి కొలత పెట్టి మార్క్ చేసి కట్ చేశానండి. అండ్ ఇది 1/2 ఇంచు. ఇప్పుడు ఫ్రంట్ దానికి షేప్ తీసుకుంటున్నాను. ఓకే, అది పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా పరుచుకొని మనం ఫస్టే హ్యాండ్స్ కోసం మెజర్ చేసుకొని కట్ చేసామండి. కింద వైపున పిన్ చేస్తున్నాను జారిపోకుండా ఉండడానికి. కట్ చేసేటప్పుడు జారిపోతుంటుంది, అందుకే పిన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి కరెక్ట్గా బార్డర్ కదండి, కొంచెం కింద వైపు 1/2 ఇంచు కుట్లలోకి వదిలేసి ఇలా మార్క్ చేసుకోండి. కరెక్ట్గా బార్డర్ దగ్గర నుంచి చూసి లైన్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. మడతేసినప్పుడు ఇక్కడ క్లోజ్ ఉంటుంది కదండి, అవి ఓపెన్ చేసుకోవాలి. అండ్ కిందన మనము 1/2 ఇంచు కుట్లలో వదిలేసి కట్ చేసి సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇది షేపు, ఇది కూడా 1/2 ఇంచు కిందకి కొంచెం షేప్ తీసుకోవాలి. ఇలా కింద కుట్లలోకి వదిలి లైన్ గీసుకొని లైన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనము క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఎంత ఉందో చూసి కింద 1/2 పైన 1/2 ఇంచు వదిలి పెట్టుకోవాలి. పైన కుట్లల్లోకి 1/2 ఇంచు, కింద కుట్లల్లోకి 1/2 ఇంచు చూసుకొని మనం క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం కూడా మనము క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హుక్స్ పట్టీని మనము ఇలా మెజర్ చేసుకొని సేమ్ దానికి కూడా పైన 1/2 కింద 1/2 ఇంచు వదులుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే దాన్ని మడత పెట్టి కుట్టేటప్పుడు కుట్టేయచ్చు లోపలికి.
హుక్స్ పట్టీ కోసం మనము 3 ఇంచెస్ హుక్స్ పట్టీ కోసం మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. దారాల పట్టీ కోసమే మనము 3 ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుందండి. దారాల పట్టీకి మనకు ఎక్కువ కావాల్సి వస్తుంది మడత పట్టి కుడతాం కనుక. ఇప్పుడు ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే మనకు నెక్ పీస్ కోసం ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఇలా క్రాస్గా తీసుకున్నట్టయితే ఇలా సాగుతుంది, స్ట్రెచ్ అవుతుంది కదండి, మనకు అప్పుడు రౌండ్ షేప్ బాగా తిరుగుతుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇది మనకు సైడ్ అటాచ్ చేయడం కోసం ఈ పీస్ని అయితే సరిగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి ఎక్కువ అటాచ్మెంట్ పడుతుందండి. క్లాత్ని అయితే ఎక్స్ట్రాగా మనం సైడు అక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ యొక్క నెక్. ఇప్పుడు 1/2 ఇంచ్ పెట్టి నేను ఇలా రౌండ్ షేప్ అయితే తిప్పుతున్నాను. మనకింకా వేరే డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ దీన్ని కట్ చేసుకోకుండా బక్రం ఉపయోగించి తర్వాత మనం యాడ్ చేసి కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. రౌండ్ షేపే కదా, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ దానికి నెక్ దగ్గర వి షేప్ తీస్తున్నానండి. పైన కింద 2 ఇంచెస్ పెట్టి ఇలా క్రాస్గా వి షేప్ని కొంచెం లీఫ్ లాగా తిప్పాను. అలాగైతేనే మనకు వి షేప్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇదిగోండి నెక్. వీడియో కొంచెం మొబైల్ కొంచెం క్రాస్గా పెట్టుకోవడం వల్ల అలా కనిపిస్తోందండి. ఇటు పెద్దగాను ఇటు చిన్నగాను, కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ వి షేప్. హ్యాండ్స్కి క్రాస్ బెల్ట్. హుక్స్ పట్టీ, దారాల పట్టీ, హుక్స్ పట్టీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.